ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం. తిరుమల ఘాట్ రోడ్‌లో 2 ప్రమాదాలైతే చోటు చేసుకున్నాయన్నమాట. ఈ 7గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 7గురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం కారులో మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతూ ఉన్నారు. ఈ క్రమంలో 13వ మలుపు వద్ద వారి వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టి ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ఘటనలో చెన్నైకు చెందిన 13 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని కిందకు దిగుతూ ఉండగా మొదటి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించిన ట్రాఫిక్ అయితే పునరుద్ధరించడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ ఈ ఘాట్ రోడ్‌లో ముఖ్యంగా డ్రైవింగ్ అనేది కరెక్ట్‌గా సీనియర్‌లు కాకపోతే ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రమాదాలైతే జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ కూడా రోడ్డు ప్రమాదాలైతే జరుగుతూనే ఉన్నాయి ఘాట్ రోడ్‌లోని. అయితే అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదనమాట. సో, ఈ 2 ప్రమాదాలు ఒకేసారి అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని